జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు, జాతి కోసం పదవులను తృణప్రాయంగా వదులుకునే నిజాయితీ గల నాయకులు మనకు కావాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకునేవారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. 1956లో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా పనిచేశారన్నారు. ఆ తరుణంలో రైలు ప్రమాదం సంభవిస్తే నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారని ప్రస్తావించారు. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత రోజుల్లో నైతికత కోసం పదవులను వదులుకునే నాయకులు ఎవరూ కనిపించడం లేదన్నారు. సోమవారం ఉదయం సమీపంలోని ఎల్ఐసి భవన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్సి పరీక్షలు సజావుగా కొనసాగాయని, స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఎంపికైన అభ్యర్థులు అందరూ నిజాయితీగా ఎంపికైన వారేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేయాలన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితాను 48 గంటల్లోగా మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ జాబితాను విడుదల చేయకపోతే స్కామ్ జరిగినట్టుగా మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అందుకని అంగీకరించినట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు. 16,547 పోస్టులకు గాను 3,36,000 మంది డిఎస్సి పరీక్షలు రాశారని, వీరందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సి పరీక్షల నిర్వహణ ఫలితాలకు సంబంధించి సిబిఐచే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. నిజాలు తేలే వరకు మీ సహచర మంత్రి నారా లోకేష్ను సంబంధిత మంత్రి పదవి నుంచి పక్కన పెట్టాలన్నారు. డిఎస్సి స్కామ్ ద్వారా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తి ఎవరో తక్షణమే తెలియాల్సి ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రకృతి మురళీకృష్ణ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడని, 2024 జూన్ 12 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్తో ఎలా సన్నిహితంగా వెలుగుతున్నారని, ఆ కీలకమైన వ్యక్తి స్కామ్ కు సూత్రధారి కావచ్చు అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్, పెద్దాడ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యక్తి పైన ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎలుకలను బయటకు వస్తూ చేస్తాను. డెఫినెట్ గా స్పోర్ట్స్ కోటాలో స్కామ్ జరిగింది, ఎటువంటి డౌట్ అని చెప్పి పూర్తి విశ్వాసం ప్రకటిస్తాం. ఈ వ్యక్తి పైన ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎలుకలను బయటకు వస్తూ చేస్తాను. డెఫినెట్ గా స్పోర్ట్స్ కోటాలో స్కామ్ జరిగింది, ఎటువంటి డౌట్ అని చెప్పి పూర్తి విశ్వాసం ప్రకటిస్తాం.